హలో అందరికీ. ఇవాళ ఫుల్ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఎలాగూ నేను రీల్స్ చేసే మూడ్ లేదు, చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. నేను ఒక సీరియల్ చూసేటప్పుడు, కృష్ణ ముకుంద సీరియల్ చూసేటప్పుడు అందులో బుట్ట జాకెట్లు నాకు భలే అనిపించింది ఆమె వేసుకునేటప్పుడు. సరే కదా, నేను కూడా ట్రై చేద్దామని అప్పట్లో కుట్టించుకుందాం అనుకున్నా, కానీ అందరి దగ్గర ట్రెండింగ్ అవ్వడం వల్ల నాకు ఇష్టం అవ్వలేదు. నేను చాలా వరకు కట్టుకునే సారీస్ బయట చూస్తే దాన్ని ఏమంటారో తెలియదు, కానీ నేను మళ్ళీ కట్టుకోలేను. ఆ సారీ ఎంత కాస్ట్ పెట్టుకున్నా సరే ఎవరికోళ్ళకి ఇచ్చేయడం, అంటే ఎవరికోళ్ళకంటే బయట వాళ్ళకి ఏం కాదు, మా ఇంట్లో వాళ్ళకే, మా అమ్మకోళ్ళ, మా చెల్లెలకో, మా పిన్ని వాళ్ళకి ఎవరికోళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఇవాళ నేను ఈ బ్లౌజ్ వచ్చే వరకు అసలు ఎక్కువ స్టిచ్చింగ్ అయిన తర్వాత నాకు ఎట్లా ఉంటుంది అని చాలా వెయిట్ చేశాను. తీరా వచ్చిన తర్వాత ఏదో వేసుకున్నాను. దీనికి అసలు ఎట్లా రెడీ అయినా సరే నా మనసుకు తీసుకోలేకపోతున్నాను. బాలేదు. అసలు ఇలాంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారా అని నాకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కొంచెం కూడా అసలు కాంప్రమైజ్ అవ్వాలి అన్న మైండ్ సెట్టే ఉండదు నాకు. ఏదన్నా నచ్చకపోతే ఇంకా నచ్చలేదు, ఇది నాకు వద్దు, ఇది నాకు కావాలి, ఇంకంతే మొండబొట్టతో ఉంటాను. చాలామందిని చూసేటప్పుడు కొంచెం మారదాము అని అనిపిస్తుంది, కానీ ఎందుకో మళ్ళీ నా మనసు అసలే యాక్సెప్ట్ చేయదు. నిజానికి ఆ దేవుడి దయ వల్ల కొంచెం ఉంది కాబట్టి సరిపోతుంది, కానీ లేదనంటే అసలు ఏమీ లేని పరిస్థితుల్లో ఉండి ఇంత అహంకారం ఉంటే కనుక నిజంగా బ్రతకడం అనేది చాలా కష్టం. చిన్న బ్లౌజ్కి కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను అంటే ఇంకా లైఫ్లో నేను ఎక్కడ అవుతాను చెప్పండి. అసలు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయను మరి. అట్లా ఫస్ట్ నుంచి అలా అలవాటు అవ్వడం వల్ల నాకు ఇంకా అంతే, ఈ జన్మ ఇంకా ఇంతే అనుకుంటా. ఇంకా నాకు మారదాము అన్నా సరే నాకు ఇంకా మైండ్ సెట్ మారదు ఇంకా. కానీ మంచిగానే ఆలోచిస్తాను, ఎవరి దగ్గర ఏది చెడుగా తీసుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఇష్టపడను. కానీ అదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ. అంటే నేను సింగిల్గా ఫస్ట్ నుంచి బ్రతకడం వల్ల అలా అలవాటైపోయిందో, లేదంటే నేను పెరిగే వాతావరణంలో నన్ను కొంచెం బాగా చూసుకునే వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం వల్ల ఎట్లా తయారయ్యానో తెలియదు. కానీ ఇప్పుడు అసలు ఎంత మారదామన్నా సరే నా చేతులు అయితే అస్సలు అవ్వట్లేదు. ఎంతో ఇష్టంగా కుట్టించుకున్న బ్లౌజు ఏముంది, ఒక చిన్న రీల్ చేసుకుని పెట్టడానికి, దానికి కూడా అసలు నేను కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను. ఎలాగ రీల్ చేయలేకపోతున్నాను కదా అని సరేలే మీతో కనీసం వీడియో రూపంలో షేర్ చేసుకుందాం కదా అని ఇలా వీడియో చేస్తున్నా. నిజానికి మారడానికి చాలా ట్రై చేస్తున్నాను, కానీ అవ్వట్లే. ఇంకేం చేస్తాం, ఇంకంతే. ఇంక లైఫ్ అంతా ఇలా కోపాలు పంతాలు వాటితోనే నడుస్తుంది అనుకుంటా. నాకు నచ్చంది కానీ నచ్చలేని పని కానీ నాకు అసలు చేయలేను. అలా చేసిన మనసులో చూస్తే అదొక రకమైన ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళని ఇంకా మాటల్లే ఇంతే. ఇంకా ఒకవేళ నిజంగా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, నా వీడియో చూస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే నా మంచి కోరుకునే వాళ్ళు కూడా ఎవరైనా చూస్తే కనుక కొంచెం కాంప్రమైజ్ అయ్యే బుద్ధినిమ్మని కూడా మొక్కండి. మారదామనిపిస్తుంది, మారలేను. సర్దుకుపోవాలనిపిస్తుంది, సర్దుకుపోలేను. ఇంకంతే. మనకు నచ్చింది చేయడం, నచ్చేలా ఉండడం. ఇంక లైఫ్ ఇంతే. ఇంకా చిన్న వీడియోకి, చిన్న బ్లౌజ్కి కూడా కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను నేను. నిజానికి కొంచెం బాధ అనిపించిన, కానీ హ్యాపీగానే ఉంది. ఎందుకంటే మనకు నచ్చినట్టు ఉండడంలో తప్పేముంది. సో అది ఫస్ట్ నుంచి అలవాటైంది కాబట్టి నేను కొంచెం ఉండలేకపోతున్నాను, అంతే. ఇంతే.